కోరిన వారికి కొండంత అండ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఇక నుంచి 3వ కన్ను తెరుచుకోనుంది. ఆలయ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు. భక్తుల రక్షణకు కావాల్సిన చర్యలు చేపడతామని ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ కాశీగా పేరొందిన కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో భక్తుల రక్షణ కోసం పలు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి సీసీ కెమెరాల వ్యవస్థను పటిష్టం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో 32 సీసీ కెమెరాలు ఉండగా వాటికి తోడుగా మరో 41 సీసీ కెమెరాలు కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆలయంలో సీసీ కెమెరాల సంఖ్య 73కు చేరనుంది. అయితే భక్తుల రక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు ఆలయ ఈవో చెబుతున్నారు. ఈ క్షేత్రానికి ప్రతినిత్యము వేలాది మంది క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తారు. నిఘా కొరకై ఇప్పటికే 70 కెమెరాలు దేవాలయంలో, తర్వాత ఈ సబ్ టెంపుల్స్లో, తర్వాత భక్తులు అధిక రద్దీ ఉండే ప్రదేశాల్లో, ముఖ్య ప్రదేశాల్లో ఉంచడం జరిగింది. అంటే ఎక్కడ కూడా మనకు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ దేవాలయ భద్రత, భక్తుల భద్రత కొరకు సీసీ కెమెరాలు బిగించడం జరిగింది. సీసీ కెమెరాల కొనుగోలుపై విమర్శలు వస్తున్నాయి. గతంలో 2.5 లక్షలతో 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా వాటి వల్ల ఉపయోగం అంతగా లేదన్న వాదనలు ఉన్నాయి. మెటల్ డిటెక్టర్లు కొనుగోలు చేసినా, ఎస్పీఎఫ్ పేరుతో సెక్యూరిటీ సిబ్బందిని నియమించినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయిందనే ఆరోపణలు ఉన్నాయి. 5 గంటల నుంచి 6 గంటల మధ్య పోతే ఎస్పీఎఫ్ సిబ్బంది ఉండదు, హోమ్ గార్డ్స్ ఉండరు. అంటే నిర్లక్ష్యం ఏ రకంగా దారితీస్తుందో అర్థం కాని పరిస్థితి. సీసీ కెమెరాలు అవి ఏ రకమైన ఎన్నడు పెట్టినరు, అడిగినప్పుడల్లా సెక్యూరిటీ పేరు మీద కొత్తగా తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అసలు దాదాపు డూప్లికేట్ సామాన్గా వస్తుందా అనేది అనుమానం తలెత్తున్నాయి. ఈ సీసీ కెమెరాల పైన కానీ లేకుంటే ఈ వీటి మీద మెటల్ డిటెక్షన్ ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయాలి. ఆ నియంత్రణ లేకపోవడంతో కూడా అనేక రకాలుగా దొంగతనాలకు సాగిస్తా ఉన్నది. సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ భక్తుల రక్షణ కోసమే అని చెబుతున్న ఆలయ కమిటీ వారికి సౌకర్యాలు కల్పించే విషయంలో శ్రద్ధ తీసుకోవాలని భక్తులు సూచిస్తున్నారు. స్టూడియో ఎన్ న్యూస్, కరీంనగర్.